హాయ్ గైస్, వెల్కమ్ టు స్క్వేర్ హెడ్ నోట్స్. ఈ రోజు మనం మహేశ్వరం టౌన్ ఎలా అభివృద్ధి చెందిందో చూద్దాము. మనకు మహేశ్వరం గురించి మెయిన్గా ఫస్ట్ మనకు కనెక్టివిటీస్ అండ్ డెవలప్మెంట్స్ అండ్ ప్రైస్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మెయిన్గా ఫస్ట్ పాయింట్ వచ్చేసి కనెక్టివిటీస్. ఇదంతా కనిపించేదంతా మనకు మహేశ్వరం. సో మహేశ్వరంకి కనెక్టివిటీస్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఇదంతా కనిపించేది మనకు తుక్కుగూడ శ్రీశైలం హైవే ఎగ్జిట్ నంబర్ 14 దగ్గర ఉంటుంది. సో తుక్కుగూడ నుంచి శ్రీశైలం హైవే వెళ్తుంటే రైట్ సైడ్ లో మనకి ఆర్చ్ వస్తుంది ఫ్రెండ్స్. ఆ మహేశ్వరం ఆర్చ్ వస్తుంది. లోపలికి వచ్చిన తర్వాత మనకు మహేశ్వరం ఉంటుంది. ఇది ఫస్ట్ కనెక్టివిటీ. సో సెకండ్ కనెక్టివిటీ వచ్చేసి మనకు బెంగళూరు హైవేకి ఎగ్జిట్ నెంబర్ 16 ఉంటుంది ఫ్రెండ్స్. ఎగ్జిట్ నెంబర్ 16 ఉంటుంది. సో ఇదంతా ఎగ్జిట్ నెంబర్ 16 ఉంటుంది. సో 16 నుంచి కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత మనకి తిమ్మాపూర్ వస్తుంది ఫ్రెండ్స్. తిమ్మాపూర్ నుంచి మళ్ళీ లెఫ్ట్ కి కనెక్ట్ అవ్వాలి. సో మనకి తిమ్మాపూర్ నుంచి లెఫ్ట్ కి స్ట్రైట్ గా మహేశ్వరం కనెక్ట్ అవుతాం. మధ్యలో మనకి వయా అమీర్పేట్ వస్తుంది, మన్సాన్పల్లి నుంచి స్ట్రైట్ గా వెళ్తే మహేశ్వరం కనెక్ట్ అవుతాం. ఇది సెకండ్ కనెక్టివిటీ ఫ్రెండ్స్. తిమ్మాపూర్ నుంచి మహేశ్వరం వచ్చిన రోడ్ కూడా మనకి 60 ఫీట్ రోడ్ ఉంది ఫ్రెండ్స్. ప్రపోజల్ 100 ఫీట్ రోడ్ కూడా రాబోతుంది. పెద్ద గోల్కొండ ఎగ్జిట్ నంబర్ 15 నుంచి కూడా కనెక్టివిటీ ఉంటుంది ఫ్రెండ్స్. పెద్ద గోల్కొండ ఎగ్జిట్ నెంబర్ 15 దాటిన తర్వాత మనకి లెఫ్ట్ కి వెళ్ళిన తర్వాత మనకి నాగారం వస్తుంది ఫ్రెండ్స్. నాగారం నుంచి మన్సాన్పల్లికి కనెక్టివిటీ ఉంటుంది. మళ్ళీ మన్సాన్పల్లి నుంచి మహేశ్వరంకి కూడా కనెక్టివిటీ ఉంటుంది ఫ్రెండ్స్. ఇవి 3 కనెక్టివిటీస్ ఆఫ్ మహేశ్వరంకి ఎలా రావాలో తెలుసుకున్నాం మనం. ఈ 3 రోడ్స్ కాకుండా ఇంకా మాస్టర్ ప్లాన్ ప్రకారంగా ఇంకా రోడ్ కనెక్టివిటీస్ కూడా రాబోతున్నాయి. సో ఈ ఫస్ట్ మనం మెయిన్ ఏంటంటే మనము కనెక్టివిటీ రూట్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ పాయింట్. సో మనకి సెకండ్ పాయింట్ వచ్చేసి డెవలప్మెంట్స్ గురించి తెలుసుకుంటాం ఫ్రెండ్స్ మనము. సో ఈ మన్సాన్పల్లి, అమీర్పేట్, మన్సాన్పల్లి నుంచి మనం మహేశ్వరంకి వెళ్ళే కనెక్టివిటీలో ఉన్నాము మనము. ఈ రైట్ సైడ్ లో మనకి విప్రో ఫ్రెండ్స్. సో ఇదంతా మనకి ఇది ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఫ్రెండ్స్. ఈ రైట్ సైడ్ లో కనిపించేది మనకి విప్రో. సో ఇది మనకి 2013 లో ప్రపోజల్ చేశారు ఫ్రెండ్స్. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ నుంచి మనకి 2017 లో క్లియరెన్స్ వచ్చింది ఫ్రెండ్స్. ఇది టోటల్ 310 ఎకర్స్ లో ఉంది ఫ్రెండ్స్ ఇది. సో ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత మనకి డైరెక్ట్ గా మనకి మోర్ దెన్ 80,000 ఎంప్లాయ్మెంట్ రాబోతుంది. ఇది అంచనాలు మాత్రమే, ఇంకా ఎక్కువ కూడా రావచ్చు, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వచ్చు. సో ఇదంతా మనకు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఫ్రెండ్స్. ఇక్కడ మనం వెళ్తే మనం ఎక్స్ప్లోర్ చేసినప్పుడు మనకు అన్ని కనిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇది మహేశ్వరం టౌన్ దాటంగానే ఉంటది. సో ఇప్పుడు శ్రీశైలం హైవే నుంచి వస్తుంటే, ఇక్కడ నుంచి మన్సాన్పల్లి నుంచి వస్తుంటే ఈ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ దాటిన తర్వాతనే మనకు మహేశ్వరం వస్తుంది ఫ్రెండ్స్. సో ఇదంతా ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఫ్రెండ్స్. మనం మళ్ళీ యూటర్న్ చేసుకొని బ్యాక్కి వచ్చేస్తున్నాము. సో ఇది మహేశ్వరం టౌన్కి వచ్చేసాం ఫ్రెండ్స్. మనం మళ్ళీ శ్రీశైలం హైవేకి కనెక్ట్ అవుతున్నాం. సో ఈ రోడ్ కూడా అంతా 60 ఫీట్ రోడ్ ప్రపోజల్లో ఉంది ఫ్రెండ్స్. ప్రెసెంట్ మనకు 40 ఫీట్ రోడ్ మాత్రమే. సో ఇదంతా మహేశ్వరం టౌన్ ఫ్రెండ్స్. మహేశ్వరం టౌన్ కూడా అంటే నేను చూస్తున్నాను కదా, ఈ మధ్యకాలంలో చాలా బాగా డెవలప్ అయింది ఫ్రెండ్స్. సో ఇదంతా మహేశ్వరం టౌన్. ఈ ఇంతకు ముందు బిఫోర్ మనకు మహేశ్వరం టౌన్ ఇలా ఉండేది ఓల్డ్ లో, ఇప్పుడు న్యూలో ఇలా అయింది అనమాట. సో మనకి 10 years బ్యాక్ మహేశ్వరం టౌన్ అనేది ఇలా ఉండే ఫ్రెండ్స్. సో ఇప్పుడు ప్రెసెంట్ ఇది ఓల్డ్ 10 years బ్యాక్ విజువల్స్ లెఫ్ట్ సైడ్ లో. ఈ రైట్ సైడ్ లో మనకు ప్రెసెంట్ విజువల్ ఫ్రెండ్స్. సో ఇదంతా మహేశ్వరం సర్కిల్ ఫ్రెండ్స్. ఈ రైట్ సైడ్ కి మనం శ్రీశైలం హైవేకి కనెక్ట్ అవుతాము. సో ఈ టెంపుల్ కనిపించేది శ్రీ రాజరాజేశ్వరి శివగంగా టెంపుల్స్ ఫ్రెండ్స్. ఇది 14th సెంచురీలో నిర్మాణించిన టెంపుల్ ఫ్రెండ్స్. ఇది కూడా మహేశ్వరంకి మరొక ఐకానిక్ ప్రాజెక్ట్ అన్నమాట ఇది కూడా. సో ఇది మనం శ్రీశైలం హైవేకి కనెక్ట్ అవుతున్నాం. ఈ రోడ్ 2 సైడ్ రోడ్ ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బ్రహ్మాండంగా 60 ఫీట్ రోడ్ ఉంటుంది అనమాట. సో మనం ఇదంతా మళ్ళీ శ్రీశైలం హైవేకి కనెక్టింగ్ అవుతున్నాం అనమాట. ఈ ఆర్చ్ కనిపించేది మనం మహేశ్వరం గేట్ అంటారు ఫ్రెండ్స్. స్టార్టింగ్ లో మాట్లాడుకున్నాం కదా, మహేశ్వరం నుంచి కూడా శ్రీశైలం హైవే నుంచి కూడా రావచ్చు అని. సో ఇది మనం ఇక్కడ నుంచి వచ్చేస్తాం.
ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే మనం మళ్ళీ తుక్కుగూడకి కనెక్ట్ అవుతాం. రైట్ వెళ్తే శ్రీశైలం హైవేకి కనెక్ట్ అవుతాం ఫ్రెండ్స్. ఈ రైట్ స్ట్రైట్ గా మనము శ్రీశైలం హైవే తుక్కుగూడకు వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్. సో మనకి ఫ్రెండ్స్ ఈ ముందు మనము ఔటర్ రింగ్ రోడ్ కి తుక్కుగూడ దగ్గర కనెక్ట్ అవుతాం ఫ్రెండ్స్. ఎగ్జిట్ నెంబర్ 14 కి కనెక్ట్ అవుతాం. సో ఇదంతా మనం మహేశ్వరం టౌన్ గురించి తెలుసుకున్నాం ఈ రోజు. మనము ఈ ముందు కనిపించే విజువల్స్ అంతా మనకు తుక్కుగూడ ఔటర్ రింగ్ రోడ్ ఫ్రెండ్స్. సో మనకి థర్డ్ పాయింట్ వచ్చేసి ప్రైస్ ట్రెండ్స్ ఫ్రెండ్స్. సో మహేశ్వరం ప్రైజెస్ గురించి తెలుసుకుందాం. సో పాస్ట్ లో మనకు 2014 లో మనకు ప్రైజెస్ అనేది 5000 ఉండే ఫ్రెండ్స్. సో దాని తర్వాత హెచ్ఎండిఏ మనకు మాస్టర్ ప్లాన్ వచ్చిన తర్వాత సో మనకు ప్రైస్ అనేది ట్రెండ్స్ అనేది చాలా ఫాస్ట్ గా గ్రో అయింది ఫ్రెండ్స్. సో ప్రెసెంట్ మనకు ప్రైస్ వచ్చేసి 18,000 to 20,000 ఇన్ బిట్వీన్ లో ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇది కమింగ్ ఇయర్స్ లో కూడా మనకు 4 to 5 ఇయర్స్ లో మోర్ దెన్ 40,000 to 50,000 ఇన్ బిట్వీన్ లో ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఎందుకంటే ఈ 3 ఇయర్స్ లో అక్కడ ఈ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ కానివ్వండి, హార్డ్వేర్ పార్ట్స్ కానివ్వండి, ఇవన్నీ అవుట్పుట్ వచ్చేసిన తర్వాత ఈ ప్రైస్ అనేది సుమారుగా 40,000 to 50,000 ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.